హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అయినటువంటి బేబీ కార్న్తో మంచి స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ స్నాక్ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. చక్కగా టొమాటో సాస్ పెట్టుకొని ఆనియన్స్ కూడా పచ్చి ఆనియన్స్ కూడా పెట్టుకొని చక్కగా తినేయచ్చండి. బేబీ కార్న్ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మంచి పాత్ర అయితే పోషిస్తుంది. ఇందులో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను బేబీ కార్న్ అయితే చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. వీటిని మనం వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం బ్యాటర్ని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఈ బేబీ కార్న్ బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కప్పు శనగపిండిని అయితే తీసుకున్నానండి. ఈ బాల్స్ అనేవి మనకి కొంచెం మంచిగా క్రిస్పీగా రావాలంటే రైస్ ఫ్లోర్ని కానీ లేదా కార్న్ ఫ్లోర్ని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ శనగపిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్క పిండి అంతా కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా పిండిని కన్సిస్టెన్సీ అనేది పల్చగా కాకుండా అదేవిధంగా గట్టిగా కాకుండా మంచిగా చిక్కగా నేను చూపిస్తున్న విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. సో ఈ విధంగా థిక్గా అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే బేబీ కార్న్ అయితే పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో సాల్ట్ పసుపును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక పాత్రను అయితే తీసుకొని మనం ఈ విధంగా అయితే బాయిల్ చేసేసుకోవాలండి. ఈ బేబీ కార్న్ అనేది చక్కగా బాయిల్ అయిపోతే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా అయితే చక్కగా ఫిల్టర్ చేసుకొని వాటర్ని తీసేసుకోవాలండి. ఈ విధంగా బేబీ కార్న్ని బాయిల్ చేసి తీసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని కూడా మనం ఈ పిండిలో అయితే ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ స్పూన్ సహాయంతోనే చక్కగా స్టవ్ మీద అయితే ఒక కళాయిని అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఈ విధంగా అయితే మనం ఈ పిండిలో ఈ బేబీ కార్న్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకొని ఒక్కొక్కటి కూడా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకున్న ఆయిల్ని అయితే మనం వేడెక్కిన తర్వాత చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఒక్కొక్కటి మనం స్పూన్ సహాయంతో ఆయిల్లో అయితే ఇలాగా వేసేసుకోవడమేనండి. ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. బేబీ కార్న్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇవి చక్క బాల్స్ లాగా మనకి ప్రిపేర్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ బేబీ కార్న్ మనకి షుగర్ని కూడా కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఎటువంటి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ఇందులో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి చక్కగా మనం తినొచ్చండి. అంతేకాకుండా మనకి కంటి సమస్యలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా హార్ట్ పేషెంట్స్కి అయితే ఈ బేబీ కార్న్ అనేది ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బేబీ కార్న్తో మనం చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సలాడ్స్, సూప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనం పకోడీలాగా వేసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ ఐటమ్ లాగా చక్క పెట్టేయచ్చండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ ఐటమ్స్ మనం హెల్దీ రెసిపీసే పెట్టాలి కాబట్టి ఈ విధంగా బేబీ కార్న్తో మనం ఈజీగా అయితే రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని మనం పక్కకు తీసేసుకోవడమేనండి. నేను చూపిస్తున్న విధంగా చక్కగా కలర్ మారిపోయిన తర్వాత తీసేసుకుంటే మనకి బేబీ కార్న్ బాల్స్ అనేవి మంచిగా రెడీ అయిపోతాయి. ఇక్కడ
కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తే ఇవి చక్కగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి. మనం ఇంకా ఇందులో చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా ఉన్నప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుంటే ఇలా బ్యాచ్ల వైజ్గా మనం చక్కగా 2-3 బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసేసుకుంటే మనకి బేబీ కార్న్ బాల్స్ అనేవి మంచిగా ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయండి. అందరూ ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి ఈ బేబీ కార్న్ అనేది ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యము, అదేవిధంగా మనకి రుచి అనేది కూడా చాలా బాగుంటుంది కాబట్టి చాలా ఇష్టపడి తింటారండి. మనం ఈ విధంగా టొమాటో సాస్తో తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.